ఆ నలుగురిని పీకేసిన టెనెంట్స్ ఓనర్ గ్రూప్ నుండి కెప్టెన్సీ కోసం అర్హత లేదని మీరు భావించిన నలుగురిని నిర్ణయించి వారి పేర్లను బిగ్ బాస్ కి తెలియజేయండి అంటూ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో డిస్కస్ చేసుకుని చివరికి వారి నిర్ణయాన్ని సంజన అనౌన్స్ చేసింది. ఇది మాకు చాలా కఠినమైన నిర్ణయం. మేము గ్రూప్ ఓటింగ్ కు వెళ్ళాం. ప్రియను వద్దనుకున్నాం అని సంజన చెప్పింది. దీంతో 1 మినిట్ తను హ్యాండిల్ చేయలేకపోయారా, మీరందరూ హ్యాండిల్ చేయలేకపోయారా అంటూ ప్రియ కాసేపు వాదించింది. తర్వాత తన మూడ్ స్వింగ్స్ ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరు అంటూ హరీష్ ని పక్కన పెట్టేశారు. మూడ్ స్వింగ్స్ గురించి ఆమె మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటూ హరీష్ కౌంటర్ వేశాడు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తప్పించారు. కెప్టెన్ అంటే నామినేషన్ లో ఉన్నవాడు కాదు, వాడు హ్యాండిల్ చేయగలడా లేడా అనేది చూడాలి అంటూ పవన్ తన బాధ చెప్పుకున్నాడు. నువ్వు కెప్టెన్ గా ఉంటే అథారిటీ చూపిస్తావు, ఉన్న వాళ్ళ మాటలు వినవు అంటూ రీతూ చౌదరి షాక్ ఇచ్చింది. అలానే దమ్ము శ్రీజని కూడా తప్పించారు. ఇక వాళ్ళ ముగ్గురిని ఎందుకు సెలెక్ట్ చేశారో కావాలి నాకు అంటూ శ్రీజ అడిగింది. భరణి గారు అని రీతు పేరు చెప్పగానే ఫేవరెటిజం అంటూ శ్రీజ అసహనం వ్యక్తం చేసింది. దీంతో చివరికి ధర్మంగానే మాట్లాడాలి, ఆవిడతో నాకు ర్యాపో ఉన్నప్పుడు నాకు కెప్టెన్సీ అవకాశం ఇచ్చారు కాబట్టి ఫెయిర్ ఎనఫ్ అంటూ హరీష్ ఒప్పుకున్నాడు. దీనికి మీరు ఓకే కావచ్చు, మాకు కాదు అంటూ హరీష్ పై శ్రీజ, ప్రియ ఫైర్ అయ్యారు. దీంతో మీరు మాట్లాడే పాయింట్లకి నాతో ఎందుకు వాదన పెట్టుకుంటారు అంటూ హరీష్ కూడా సీరియస్ అయ్యాడు. ఇలా ఓనర్ల నుంచి మర్యాద మనీష్, భరణి, డీమాన్ పవన్లకి కెప్టెన్సీ కంటెండర్లుగా ఛాన్స్ దక్కింది. అయితే తర్వాత సంజనకి బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఇచ్చి టెనెంట్స్ నుంచి ఒకరిని కెప్టెన్సీ కంటెండర్ గా సెలెక్ట్ చేయమంటే ఇమాన్యుల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.